ఇప్పుడు మీకు ఒక మూవీలో ఆఫర్ వచ్చి సింగిల్ పీస్ వేసుకోవాలి అలా ఇలా అంటే మీకు ఓకేనా? నేను యూఎస్కి వెళ్ళినప్పటి నుంచి అండి నేను అక్కడ చేసింది మోడలింగ్ అండి. సో నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ అ మోడల్. ఓకే. సో నేను అక్కడ మోడలింగ్ చేసింది కూడా అమెరికన్ బ్రాండ్స్ కి అండి. ఇప్పుడు బేబీ పుట్టాక కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ వస్తున్నాయి కానీ నేను అక్కడ ఒక 8 years మోడలింగ్ చేశానండి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, LA ఫ్యాషన్ వీక్ అన్నిట్లో ర్యాంప్ వాక్స్, బిల్ బోర్డ్స్ మీద కూడా నా ఫోటోస్ కనిపిస్తాయండి అక్కడ. సో ప్రోడక్ట్ షూట్స్, ఇప్పుడు అమెజాన్ ఏదంటే నేను చాలానే చేశానండి కమర్షియల్ మోడల్. సో దట్ వాజ్ మై ప్రొఫెషన్. ఒక 8 years చాలా బిజీగా ఉన్నాను. సో వేసుకోవాల్సిన బట్టలన్నీ వేసేసుకున్నామండి అక్కడ మనం. ఒకవేళ ఇప్పుడు మన తెలుగు మూవీలో ఎవరైనా వేసుకోవాలి అంటే ఇప్పుడు నన్ను హీరోయిన్ లాగా తీసుకుంటారంటే అది కామెడీ అండి. ఎందుకు ఎలా అండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే మిమ్మల్ని మూవీ తీయాలి అనుకుంటున్నాను అంటే నేను ప్రొడ్యూసర్ అవ్వాలి, మీరు డైరెక్టర్ అవ్వాలి, అంతే కదా. నేను డబ్బులు పోగొట్టుకోవాలి. అట్లా కాదండి, మీరే హీరోయిన్ నా మూవీలో చెప్పిన సింగిల్ పీస్ వేసుకోవాలి అంటే మీకు ఓకేనా? ఫిట్ ఉంటే ఏమన్నా వేసుకోవచ్చండి. నేను బిలీవ్ చేసేది అదే అండి. డ్రెస్సింగ్ మీద చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా జరిగాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ ఫిట్, ఆ ఫిట్నెస్ అనేది అగైన్ పర్సనల్. మీ బాడీ గోల్స్, మీ వెయిట్ గోల్స్ నేను వాటి మీద కమెంట్ చేయట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిట్ అండ్ మీరు హెల్తీగా ఉన్నారు అని అనిపిస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు మీరు ఒక చెత్త బుట్ట వేసుకొని ఒక థ్రాష్ బ్యాగ్ వేసుకున్నా అందంగా కనిపిస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రెజెంట్ యువర్ బాడీ అన్నది నేను నమ్ముతానండి. కామెంట్స్ చేసేది ఇవన్నీ చెప్పేది కూడా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ ఏంటంటే నాకు పర్సనల్ గా ఎవరైనా కమెంట్స్ చేస్తే నా తలకాయలో నేను చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అని నేను ఫీల్ అవుతుంటాను. నాకు ఫ్యాషన్ గురించి నాకే అంత తెలుసు ప్రపంచంలో. నా బట్టల మీద కమెంట్ చేసినా నేను పట్టించుకోను. వీళ్ళకేం తెలుసులే, ఫ్యాషన్ మనతోనే పుట్టి పెరిగింది అన్నట్టు నేను ఫీల్ అవుతుంటా కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. మీకు ఇష్టమైన హీరో ఎవరండి? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టము. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి నాకు అందరు ఇష్టం అండి. నేను TFI బానిస. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఇప్పుడు నాకు శ్రీలీల చాలా ఇష్టం. కొంచెం ఇట్లా తిరగండి. అందరూ ఈ మధ్య కమెంట్స్ లో అదే అంటే మనకి టిక్టాక్స్ కి శ్రీలీల వచ్చిందిరా. నాకు ఒక డ్రీమ్ ఉందండి. ఇప్పుడు శ్రీలీల నన్ను పెట్టి ఏదైనా అక్క చెల్లెల్లాగా ఏమన్నా యాడ్ చేయొచ్చు కదా ఎవరన్నా. అడగండి మన వాళ్ళని. ఇప్పుడు జ్యువెలరీ యాడ్స్ ఏమైనా వస్తుంటాయి చూడండి. ఇట్లా నేను సాడ్గా ఉంటా, ఏమైంది అక్క అని శ్రీలీల గారు వస్తారు. డైరెక్షన్ చేసుకుంటా. అయ్యో ఈ నగలు నాకేం నచ్చట్లేదు అని అంటారు. తను వచ్చి ఈ సో అండ్ సో బ్రాండ్ జ్యువెలరీ వేసుకోగానే ఇలా బ్రైట్ అయిపోతాను. తర్వాత నేను తను ఇలా ఒక పెళ్లి మ్యూజిక్ కి డాన్స్ చేస్తాను. ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే కొంచెం జూనియర్ శ్రీలీల గారితో కూడా చేయండి ప్లీజ్. అక్క చెల్లెల్లాగా చేస్తాం. అసలు మన తెలుగులో మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయండి? నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడే నాకు కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయండి. అప్పుడు ఇంట్లో ఖాళీలో కొడతామన్నారు. ఇంతకన్నా మర్యాదగా మేము చెప్పలేము. ఇంటికి వచ్చి కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా మాట్లాడారు అప్పట్లోనే. మా డాడీ అస్సలు కుదరదు, ఇంపాసిబుల్ అన్నారు. నేను అమెరికాకి వెళ్ళిపోయాను. నాకు ఉందండి ఎక్కడో, నాకు చిన్నప్పుడు ఉండేది పిచ్చి ఇట్లా సినిమాల్లో చెయ్యాలి ఇలానే. అక్కడ వెళ్ళి నేను మోడలింగ్ చేసి ఐఎమ్ సాటిస్ఫైడ్. లైక్ నాకు కెమెరా ముందు కనపడాలి అనుకున్నాను. ఐఎమ్ ఓకే. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అయిన తర్వాత ఒక 2-3 ఆఫర్స్ వచ్చాయి. అంటే హీరోయిన్ లాగా కాదు, మీరు ముందే అనేసుకొని నాకేం కమెంట్లు పెట్టకండి. హీరోయిన్ లాగా కాదు కానీ మంచి మెయిన్ రోల్సే వచ్చాయి. చేస్తున్నారండి? చేయలేదండి. ఎందుకండి? నాకు భయం వేసిందండి. ఎందుకు భయం? యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ రావాలి కదండి. ప్లీజ్ నేను వెళ్ళిపోతా ఇక్కడ. నేనైతే దీనికైతే చాలా భయపడ్డా అండి. నేను అది కొంచెం పెద్ద హీరోనే అడిగారు, అది అవ్వలేదండి. ఆ మూవీ ఇయరే రిలీజ్ కూడా ఉంది. ఆ పెద్ద హీరో ఎవరో మేము తెలుసుకోవచ్చా? విశ్వక్సేన్ గారండి. మరి ఎందుకండి? సో వాళ్ళ మూవీ ఒకటి రాబోతుంది. వాళ్ళ దాంట్లో ఒక మంచి రోల్, చాలా మంచి రోల్ ఇచ్చారు. వాళ్ళు చాలా ట్రై కూడా చేశారు. నేను చాలా భయపడి బ్యాక్అవుట్ అయ్యాను. బేసికల్లీ జెన్యూన్ గా చెప్తున్నా అంటే నేను భయపడ్డా. మీ భయానికి అది కాదు, సంథింగ్ ఏదో డైరెక్టర్ కోసం మీరు భయపడి వెళ్ళలేదని నేను విన్నాను. బేసికల్లీ నేను 16-17 years ఉన్నప్పుడు ఈ మూవీ ఆఫర్స్ వస్తున్నప్పుడే ఒకరు రీచ్ అవుట్ అయ్యారండి. అయ్యి ఇలా నీకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. నేను ఉంది లేదు ఏం సరిగ్గా చెప్పలేకపోయానండి. ఆ ఏజ్ లో మనం ఏది సరిగ్గా చెప్పలేము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇమీడియట్లీ వాజ్ లైక్ ఓకే నీ బాడీ మెజర్మెంట్స్ ఎంత, నీ థై సైజ్ ఎంత. నేను
చాలా చిన్నగా ఉన్నప్పుడే అది మైండ్ లో పడిపోయిందండి. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ స్కేరీ. ఆ టైంలో ఎట్లా మీరు దాన్ని ఫేస్ చేశారండి? ఇది 2 సార్లు అయ్యిందండి. ఇది ఒకటి, ఇంకొకటి నాకు ఇండియా టూరిజం యాడ్ అని చెప్పి ఒకరు రీచ్ అవుట్ అయ్యారండి. నాకు అది బాగా అనిపించింది. అప్పుడు నేను చిన్న చిన్న చీరల షాప్లకి ఇలా మోడలింగ్ చేసేదాన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు. అది బాగా అనిపించింది నాకు. ఒక ఇండియా టూరిజం, ఓకే నన్ను తెలంగాణను ఆంధ్రప్రదేశ్ మనం రిప్రజెంట్ చేయమంటారని అనుకున్నాను. వాళ్ళు ఆడిషన్ కి రావడమే మీరు ఒక మినీ స్కర్ట్ ఒక క్రాప్ టాప్ వేసుకొని రండి అని చెప్పారు నాకు. అప్పుడే నాకు అర్థం కాలేదండి. అంటే ఇండియా టూరిజం కి మినీ స్కర్ట్ కి క్రాప్ టాప్ లకి హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ ఇవన్నీ ఎందుకండి? యాక్టింగ్ వచ్చా రాదా అడగండి ఫస్ట్ క్వశ్చన్. రాదు అంట, సరే దొబ్బే అని అలా అంతే అయిపోతుంది. ఎవరైతే మీరు అప్పుడు మిమ్మల్ని అడిగారో అదే మనిషి ఇప్పుడు కనిపిస్తే మీరు ఏమని చెప్తారు? ఏం చెప్పనండి. నా ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ కన్ఫ్రంటేషనల్. ఇట్లా ఇంటర్వ్యూల్లో వచ్చి ఇలా చెప్తా గానీ డైరెక్ట్ ఎదుర్కొని నేనేమో అనలేనండి. ఈ ఫీల్డ్ కి కొత్తగా వచ్చే అమ్మాయిలకి మీరు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోయి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. అక్కడ అయిపోయాం మనం. పాత చింతకాయలం అయిపోయాం. ఈ జెన్జీ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. మారిపోయింది అనిపిస్తుంది ఇండస్ట్రీ కూడా. లైక్ మీరు చెప్పాలి, మీరు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఓవరాల్ మారింది కదండి ఇండస్ట్రీ కూడా. అంటే నన్ను అమ్మమ్మని చేశారా? చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను. ఆమె చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి జబర్దస్త్. నేను చిన్నప్పటి నుంచి జబర్దస్త్ లేనండి. మీరు కూడా చిన్నగా ఉన్నారు అప్పుడు అనాలి. మీ చిన్నప్పటి నుంచి జబర్దస్త్ నన్ను చూస్తున్నారా? కాదండి. అప్పుడు నాకు 8 years అనుకుంటా అండి మీరు చూసిన. 8 years? నేను కూడా 8 years ఉన్నప్పుడే. యూఎస్ లో మన తెలుగు షోలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. చూసేవాళ్ళం అండి. ఇప్పటికీ చూస్తున్నారా అండి? ఇప్పుడు కొంచెం తగ్గించా అండి, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ఎక్కువైపోయి సోషల్ మీడియా అంత ఎక్కువైపోయింది కాబట్టి అటెన్షన్ స్పాన్ కూడా దొబ్బింది ఇన్స్టాగ్రామ్ వల్ల. ఏదైనా 10 seconds కన్నా ఎక్కువ ఏదైనా నేను చూడలేకపోతున్నా. ఒక సినిమాకి అబ్బా 3 గంటలు వేస్ట్ చేయాలా, 2 గంటలు వేస్ట్ చేయాలా, పెద్ద పెద్ద షోస్ కి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది సోషల్ మీడియా వల్ల అని విన్నాను. సో అది మీ వరకు రావడం జరిగిందా? సిగరెట్లు మందుకి ఎలా అలవాటు అవుతున్నారు జనాలు, ఫోన్కి కూడా అలానే అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల అసలు మన ఓన్ క్రియేటివిటీ చాలా దెబ్బతింటుందండి. ఒక 1 minute లో యూఆర్ వాచింగ్ ఒక 10 డిఫరెంట్ రీల్స్, డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ కంటెంట్. బ్రెయిన్ కూడా అంత ఫాస్ట్ గా యూఆర్ ఫీడింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ బ్రెయిన్. అది నాట్ గుడ్ కదండి ఇన్ ద లాంగ్ రన్. లైక్ మీరు ఓన్ గా ఆలోచించే శక్తి పోతుందండి జనాలకి. మినిట్కి ఎంటర్టైన్ అవుతున్నాం కానీ మన క్రియేటివిటీ చాలా దెబ్బతింటుంది ఎక్కడో దగ్గర. దానికి తోడు చాట్ జీపీటీలు, ఏఐ కూడా వచ్చేసి ఇంకా ఓన్గా ఆలోచించడమే మానేసాం.